కదిలే మా బ్రతుకులు నీతో కదలయ్యే జగమా జగమే లింగమణి రూపమే ఓకారం గొంతులో తేనెల మూటలనే ఊరిస్తున్నది నిత్యం. రండి భయ్య మీరే ఏ అక్కడ ఆడుకుందామని అష్టచమ్మ ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టండి అందరు కూడా వచ్చేవారికి జస్ట్ వాళ్ళకి సపోర్ట్ అలాగే వీళ్ళకి సపోర్ట్గా సార్ మీరు ఒక్కసారి రండి సార్ థ్యాంక్ యూ ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ 3 మెంబర్స్ కూడా మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్. ముందుగా వెల్కమ్ సార్. మేడం గారు ఎక్కడ కూర్చున్నారు? మేడం చేయి పైకి లేపండి సార్. మేము మీద మేడం గారు అలాగే అక్కడ కూర్చున్నారు అనుకోండి. అలాగే మేడం గారిని ఇంటి దగ్గర ఎలా కూల్ చేస్తారు, ఎలా బ్రతులాడతారు, ఇక్కడ కూడా సేమ్ అలాగే బ్రతులాడుతూ పిలవండి. మేడం ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా వచ్చేవారికి. సార్ మీరు కూడా మేడం గారిని ఇక్కడ దాకా ఇన్వైట్ చేయాలి. బేగరా అలా బ్రతులు ఆడాలి. ఆలోచిస్తున్నారా ఏం పిల్లలు? మేడం లైవ్ చేయడం తీసేయండి. మేడం గారిని ఇక్కడ దాకా మామూలు కథ పిలిచేది ఓకేనా? బత్తులు ఆడాలి అసలు.
అసలు మేడం అప్పుడే చేస్తారు బతుకులాడదా బతుకులాడనే వాళ్ళు జాబిలమ్మ నీకు అంత కోపమా క్లాస్ జాజి పూల మీద గాలి చూపుమా. థ్యాంక్ యూ సో మచ్. మీ 6 నెంబర్స్ ఇప్పుడు అందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్ సార్. అలాగే వెల్కమ్ సార్. పేరు నారాయణరావు. నాగశ్రీదేవి. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 20 years. అంతేనా మేడం? మింగేసేడే ఉన్నారు 20. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా. సార్ 20 సంవత్సరాల్లో మేడం గారు ఎప్పుడన్నా మీ మీద కోపడ్డారా? చాలా సార్లు. తప్పదే ఆపరా. సార్ మీ పేరు? ఆంజనేయులు. కల్పన. మీకు మ్యారేజ్ అయ్యి సార్ 100 days. 100 days. న్యూ కపులా? ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. వాళ్ళు నేను పడ్డాను నా కంగారు. నేను ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. నిజమేనా 100 days అంటే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీకు ఇంకా స్టార్ట్ అవ్వదు. నిన్నటితో 100 days. థ్యాంక్ యూ. మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు దేవాలి, కొద్ది టైం ఉందంతే. సార్ మీ పేరు సార్? శాంతి. మీకు మ్యారేజ్ అయ్యి సార్ 15 years. 15 years. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్. ఈ 15 yearsలో మీరు మేడం గారికి ఫస్ట్ టైం గిఫ్ట్ ఏమి ఇచ్చారు? వాచ్. వాచ్. వెరీ గుడ్. మేడం మీరు? షర్ట్. థ్యాంక్ యూ. మొన్న ఇలాగే ఒక కబుర్ని అడిగాను సార్ మీరు ఏమి ఇచ్చారంటే ఐఫోన్ ఇచ్చాను అన్నారు. మేడం మీరేమి ఇచ్చారంటే అదే ఫోన్ వచ్చి మీ సిటికల్ ఇచ్చారు నా దగ్గర. లేకుండా నువ్వు ఇట్లా ముందు నువ్వు ఇలా ఎదురుకొచ్చి సార్ మీరు ఇటువైపు వచ్చేయండి సార్. ఇటువైపు. మేడం మీరు ఇలా వచ్చి సార్కి ఎదురుగా నిలబడండి ఫేస్ టు ఫేస్. సార్ మిడిల్లో సేమ్ మీరు. సార్ మీరు ఇటువైపు. మేడం మీరు ఇటువైపు వచ్చి సార్కి ఎదురుగా నిలబడ్డారా? మీరు కొంచెం బ్యాక్ సైడ్ వెనక్కి జరగండి. ఓకే. మీరు 2 చేతులతో మేడం గారు 2 చేతులు పట్టుకోండి. 2 hands ఇలా పట్టుకోండి. పావురానికి పంజరానికి పెళ్లి పట్టుకోండి సార్. పట్టుకున్నారా? నెమ్మదిగా ఉయ్యాల చెంపలు ఊపండి. సింపుల్. బోట్ ఆగుతుందో అప్పటి వరకు అలా ఊపుతూ ఉండండి అంతే. డ్రైవర్ గారు బోట్ ఆపేయండి అక్కడ. నేను దిగిపోతాను కానీ కొద్దిగా ఎదురుగా జరగండి. ఫ్రంట్ మేము చెప్తాం. మేడమ్స్ అయితే మా షోకిని ఫాలో చేయండి, సార్స్ అయితే నన్ను ఫాలో చేయండి. సింపుల్ 2 minutes. ఓకే. మీరు ఒక్కసారి గట్టి క్లాప్స్ సార్ డీ జోడి క్లాప్స్ కొట్టండి. అండ్ ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టండి అందరు కూడా. ఆడియో
లాస్ట్ స్టెప్ ఎవరు చేయాలి? నేను చేయాలా? మీకు మంచి ఆప్షన్ మేడం గారు. ఈయన సార్ 100 days కపుల్ కొద్దిగా ఎదరకండి. మేడం గారిని ఎత్తుకొని రౌండ్గా ఒక రౌండ్ తిప్పండి. అండ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కట్టండి. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్. మేడం మీ పాపను కూడా ఎత్తుకుంటారా? అండ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా వచ్చిన వారికి. మీ 6 మెంబర్స్కి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరు కూడా వచ్చిన వారికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తుమ్ములేరు అనే విలేజ్. అంటే ఈ విలేజ్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విలేజ్కి రోడ్వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ, మనం నడిచి వెళ్ళడానికి దారి కూడా లేనటువంటి అతి చిన్న గ్రామం అంటే తెల్లదిబ్బలు. చూడండి, వీళ్ళ జీవనాధారం ఎలా అంటే, ఈ అడవిలో దొరుకుతున్నటువంటి తేనె, మైనం, చింతపండు, వనమూలికలు, చేపలు పడుతూ, కట్టెలు కొడుతూ వీళ్ళ జీవనాలు వీళ్ళు కొనసాగిస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికన్నా జర్నీ చేయాలి అన్నా లెఫ్ట్లో మనకి మినీ బోట్స్ కనబడుతున్నాయి చూడండి, చిన్న చిన్న నాటు పడవలు. ఆ చిన్న చిన్న మినీ బోట్స్ మీదనే వీళ్ళు ఇక్కడ నుంచి కూడా మన బోర్డింగ్ పాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెహికల్ మీద ఒక 20-25 కిలోమీటర్స్ జర్నీ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సామాన్లన్నీ కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే గ్రామాలన్నీ కూడా ఒక 8-9 years బ్యాక్ అంటే స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఈ గ్రామాలన్నీ కూడా ఖమ్మం డిస్టిక్. ఆ డ్యామ్ పూర్తయితే ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలసమాధైపోతాయి. అలాగే ఈ ప్రాంతాలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsలో మ్యాక్సిమం ఒక 1 month అన్న ఈ గ్రామాలన్నీ నీటి మునిగిపోయి ఉంటాయి. వీళ్ళు అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా ఎత్తైన కొండల పైకి వెళ్ళి ఇవే గోదావరి నీళ్ళు తాగుతూ సార్ అప్పుడే దిగొద్దు ప్లీజ్. ఇప్పుడు దిగితే వారం తర్వాత చాలా లేట్. సార్ కూర్చోండి పెళ్లి కొడుకు ఎక్కడికి? ఓకే, అది 2 sides. బ్యాక్ సైడ్ నుంచి రైట్లో లెఫ్ట్లో ఈక్వల్గా దిగండి. సాగర్ ఒకరు కిందకి వెళ్ళండి, ఆడు ఒక్కడే ఉన్నాడు కదా. ఇద్దరు ఉన్నా, నువ్వు వెళ్తా.
వాళ్ళని తగ్గించు. బ్యాక్ సైడ్ సౌండ్ ఎక్కువ ఉంటే బాక్స్ అలా తిప్పేసుకోండి. ఆ నైట్ హాల్ట్ అనేది ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు సార్. దీన్ని ఓపెన్ చేయలేదండి. ప్రస్తుతం మనం స్టే చేయడానికి ఇలాగా సమాంతర గోడ వరకు కనిపిస్తున్నటువంటి పచ్చని ప్రకృతి అందాలే పాపి కొండలు సార్. సో మనకి కనుల విందుకి ఎంతో కూడా చక్కగా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి సార్. సో అలాగే చూడండి సార్, ఇవి చాలా ఎత్తైన కొండలు సార్. ఇక్కడికి వచ్చేసరికి మనకి గోదావరి అనేది వచ్చేసి చాలా తక్కువ డిస్టెన్స్ తో కనిపిస్తుంది చూడండి సార్. మనం బోటి కింద దగ్గర చూసినట్టయితే ఇదే గోదావరి నది ఒక రొట్టుగా ఉంటాయి సార్. మీరు వెళ్తున్న కొద్ది కూడా ఇవి మనకి చాలా హైట్ లో కనిపిస్తాయండి. సుమారుగా పాపికొండలు కొండల హైట్ వచ్చేసి రీసెంట్ గా సర్వే చేస్తారండి ఫారెస్ట్ వారు. వీటి ఎత్తు వచ్చేసి 5,672 అడుగులు ఎత్తండి ఒక్కొక్క కొండ ఎత్తు. ఓకేనా? అంటే అన్ని బ్యాలెన్స్ గా ఉండవు సార్. సో మనం ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ సో ఇది బ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు సార్. సో అంత ఎత్తైన కొండలు మనకి ఫ్రంట్కి వెళ్తే ఇంకా కనిపిస్తాయి సార్. బోటిగా చాలా మంది అనుకుంటారు ఇక్కడ లోతు ఎంత ఉంటుంది బాబు అని చాలా మంది అనుకుంటారండి. సో ఇక్కడ లోతు వచ్చేసి ఈ గోదావరి నది నాసిక్ లో చూసిన, మీరు ముగుస్తున్నటువంటి అంతర్వేది నరసాపురం దగ్గర చూసిన ఈ నది వచ్చేసి పెద్ద లోతు ఏమి ఉండదు సార్. ఇక్కడికి వచ్చేసరికి 500 అడుగుల లోతు పెరిగిపోతుందండి సడన్ గా. సో ఎందుకు పెరుగుతుంది? కొండలు అనేవి చాలా దగ్గరగా ఇరుగ్గా ఉంటాయి సార్. అందువల్ల లోతు డెప్త్ పెరిగిపోతుందండి. ఇక్కడ పడితే అంటే మీరు కదండి. సో ఇక్కడ ఏది పడిపోయినా సరే మీ యొక్క బ్యాల్బుల్ తీయటం చాలా కష్టం అవుతుందండి. ఓకేనా? సో మనకైతే ఇక్కడ బ్యాల్బుల్ థిక్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీ యొక్క హ్యాండ్. ఓకే, మనకి చక్కటి ప్రాంతం స్టార్ట్ అయిపోయిందండి. దాని వ్యూ పాయింట్ పాపి హిల్స్. అందరూ కూడా దీన్ని షూట్ చేసుకోండి. ఇది మళ్ళీ చూడాలంటే సో మళ్ళీ ఫ్యూచర్ లో చూడకపోవచ్చు సార్. ఎందుకంటే అడివంతా నాశనం అయిపోతుంది అనుకోకండి సార్. జస్ట్ ఇదంతా కూడా పోలవరం ఉప ప్రాంతం అండి. పోలవరం మీ మమ్మీకి రాకరు Thank you.